ఆద్య, రామలక్ష్మి కూడా గుడికి రావటంతో ఇక వ్రతం మొదలు పెట్టడానికి పూజారి గారు రెడీగా ఉంటారు. చూడండమ్మా, మీ కోరికల్ని ఈ చీటీలలో రాయండి అని అందరి చేతికి చీటీలు ఇస్తారు. అప్పుడు అందరూ రాసిన తర్వాత ఆ చీటీలని ఒక ప్లేట్లో పెడతారు. ఇది రామలక్ష్మి రాసిన చీటీ. బాబు, ఇదిగో రామలక్ష్మి రాసిన ఈ చీటీని నువ్వు చదువు నాయనా అని శ్రీను చేతికి ఇస్తాడు. అప్పుడే శ్రీను దానిని ఓపెన్ చేసి, నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త శౌర్య సార్ కలల్ని నిజం చేయి తల్లి, అవి నెరవేరేలా చెయ్యి అని రామలక్ష్మి రాసి ఉంటుంది. తర్వాత ఆద్య చీటీని ఓపెన్ చేస్తారు. ఇదిగో ఈ చీటీని నువ్వు చదువు నాయనా అని శౌర్య సార్ చేతికి ఇస్తారు. అప్పుడు శౌర్య అది చదువుతూ ఉంటే అందరూ వింటూ ఉంటారు. అమ్మకి దూరం అయ్యాక పెద్దమ్మకి దగ్గర అయ్యాను. ఆ అమ్మ ప్రేమని ఈ అమ్మ ప్రేమలో చూశాను. ఇప్పుడు అత్తయ్య కూడా నన్ను అర్థం చేసుకున్నారు. ఈ ప్రేమ, అనురాగం ఎప్పటికీ ఇలాగే ఉంటే నాకంటే అదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరు ఆద్య అని ఆ చీటీలో రాసి ఉంటుంది. ఆద్య అలా రాయటంతో శ్రీను చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు పరమ భక్తురాలు పద్మ రాసిన లెటర్ ఇది. అయ్యా, మీరు చదివితే బాగుంటుంది అని పూజారి గారు ఆ పేపర్ని రఘురామ్ చేతికి ఇస్తారు. అందరూ చిన్న చిన్న చీటీలలో రాసి ఉంటే పద్మ మాత్రం ఒక పెద్ద లెటర్ లాగా రాసి ఉంటుంది. అయ్యయ్యో, ఇప్పుడు అన్నయ్య దానిని చదువుతాడా అని పద్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటత్తయ్య, ఏం రాశారేంటి, ఎందుకంత కంగారు పడుతున్నారు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక రఘురామ్ ఆ పేపర్ వంక పద్మ వంక చాలా కోపంగా చూస్తూ ఉంటారు. మరి పద్మ ఏం రాసి ఉంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.